గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. సో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం అని చెప్పొచ్చు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే, దీనిని డిసెంబర్ 10న రికగ్నైజ్ చేశారు, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. సో దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతం ఏంటి అంటే ఈక్వాలిటీ, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్, అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్. రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్. ఏవైతే మనకి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో, అసమానతలు, సో వాటిని తగ్గించాలి అండ్ మానవ హక్కుల్ని పెంచాలి. సో అసమానతల్ని తగ్గించి మానవ హక్కుల్ని పెంచడం రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్ అనేది అండ్ 2021 యొక్క థీమ్గా ఉంది వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేకి సంబంధించి. అయితే అసలు ఈ హ్యూమన్ రైట్స్ డేని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే 1948లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని చేసింది. సో దాదాపుగా 30 హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో పొలిటికల్, సోషల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి, సో అలాంటి వాటిని 30 రైట్స్ని యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1948లో తీర్మానించింది. సో దాంట్లో ఈక్వాలిటీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, పీస్ ఉంది, హోప్ ఉంది, డిగ్నిటీ ఉంది, రూల్ ఆఫ్ ద లా, ప్రాస్పరిటీ, జస్టిస్, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో దీన్ని ఇండియా కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది డ్రాఫ్ట్ని. ఇది లైక్ ఒక ట్రీటీ, ఒప్పందం లాంటిది కాదు, లైక్ ఒక ఏమంటారు నార్మల్గా మానవ హక్కులు పెంపొందించడం కోసం తీసుకున్న ఒక నిర్ణయం లాంటిది అని చెప్పొచ్చు. సో దానిని ఇండియా కూడా యాక్సెప్ట్ చేసింది. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అని చెప్పేసి మనం తీసుకొచ్చాం. 2019లో దీనిని సవరణ చేయడం కూడా జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993, 2019లో దీన్ని అమెండ్ చేశారు. ఇదే సంవత్సరంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కూడా ఏర్పడింది, జాతీయ మానవ హక్కుల సంఘం. జాతీయ మానవ హక్కుల సంఘానికి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నది అరుణ్ కుమార్ మిశ్రా. అరుణ్ కుమార్ మిశ్రా గారు ప్రస్తుతం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఒకసారి మళ్ళీ చూద్దాం. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10th. రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్, అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్గా ప్రస్తుతం చైర్మన్గా అరుణ్ కుమార్ మిశ్రా గారు ఉన్నారు. సో ఈ 3 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని ఎప్పుడు చేసింది అంటే 1948లో. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ని తీసుకొచ్చారు కదా 1993లో. దాన్ని ఎప్పుడు సవరించారు అంటే 2019లో సవరించడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా ఈ మానవ హక్కుల దినోత్సవం కింద మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో సెకండ్ కరెంట్ అఫైర్, ఇంకొక కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి బుక్ అండ్ ఆధార్కి సంబంధించింది. బుక్ వచ్చేటప్పటికి పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ అక్విస్ట్ ఫర్ నైతిక్ భారత్. పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ అక్విస్ట్ ఫర్ నైతిక్ భారత్. అండ్ ఆధార్ వచ్చేటప్పటికి ప్రభాత్ కుమార్ గారు. అండ్ ఈ బుక్ చూస్తే అర్థమవుతుంది, జనరల్గా మనకి అడ్మినిస్ట్రేషన్, పరిపాలన విభాగానికి సంబంధించి ఇండియాలో ఎలాంటి మోటోస్ ఉన్నాయి, ఎలాంటి వాటి ఉన్నాయి అనే కథనం మీద బుక్ రాశారు. పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ అక్విస్ట్ ఫర్ నైతిక్ భారత్ అనేది ప్రభాత్ కుమార్ గారు. ప్రభాత్ కుమార్ గారు సివిల్ సర్వెంట్ యాజ్ వెల్ యాజ్ అ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్కి మాజీ గవర్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సివిల్ సర్వెంట్ కూడా. ఇంకొక విషయం ఏంటంటే మనకి జార్ఖండ్ అనేది 2000 ఇయర్ అంటే 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ఏర్పడింది. అలా ఏర్పడినప్పుడు జార్ఖండ్కి మొట్టమొదటి గవర్నర్గా కూడా చేసింది ప్రభాత్ కుమార్ గారే. సో అలాంటి ప్రభాత్ కుమార్ గారు రాసిన బుక్ పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ అక్విస్ట్ ఫర్ నైతిక్ భారత్. ప్రస్తుతం జార్ఖండ్ యొక్క గవర్నర్గా ఉన్నది రమేష్ బైస్ గారు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ రమేష్ బైస్ అండ్ ఫస్ట్ గవర్నర్ అండ్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ ప్రభాత్ కుమార్. ఆయన రాసిన బుక్ పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ అక్విస్ట్ ఫర్ నైతిక్ భారత్ అనేది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ అవార్డు వచ్చింది వివేక్ పాల్ గారికి. అండ్ వివేక్ పాల్ అవార్డెడ్ ఏషియాస్ మోస్ట్ క్రియేటివ్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ దుబాయ్. సో ఇటీవల మనకి దుబాయ్ కేంద్రంగా 15వ ఆసియా ఆఫ్రికా బిజినెస్ అండ్ సోషల్ ఫామ్ అనేది జరిగింది. సో దీనికి సందర్భంగా 15వ ఆసియా ఆఫ్రికా బిజినెస్ సోషల్ ఫామ్ సందర్భంగా దుబాయ్లో జరిగిన ఈ ఈవెంట్లో ఏషియాస్ మోస్ట్ ఎంటర్ప్రెన్యూర్గా, క్రియేటివ్ ఎంటర్ప్రెన్యూర్గా వివేక్ పౌల్ గారికి ఈ అవార్డు అనేది దక్కింది. సో వివేక్ పౌల్ గారు వచ్చేటప్పటికి జనరల్గా ఫిలిం ఇండస్ట్రీ, డిజిటల్ ఏరియాకి సంబంధించిన వ్యక్తి. ఆయన ద గ్రేట్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అనే దాన్ని ఇది వరకు స్థాపించారు కొన్ని సంవత్సరాల క్రితం గురుగ్రామ్ కేంద్రంగా. అండ్ సినిమా ఎడిక్ట్స్ 9 అనే దాన్ని కూడా స్థాపించారు. అండ్ ఆయన CEO ప్రస్తుతం దానికి, సినిమా ఎడిక్ట్స్ 9 అనే దానికి. సో ఈ సినిమా ఎడిక్ట్స్ 9 ద్వారా అండ్ రకరకాల షార్ట్ ఫిలిమ్స్ని, డాక్యుమెంటరీస్ని, మ్యూజిక్ కొలాబరేషన్స్ని కూడా ఆయన
తీయడం జరిగింది. సో దాంట్లో చాలా ఫేమస్గా సైన్స్ ఆఫ్ స్టూపిడ్ అనే షో సక్సెస్ అయింది. అండ్ యానిమల్స్ గోన్ వైల్డ్ అనేది ఒక డాక్యుమెంటరీలో సక్సెస్ అవ్వడం జరిగింది. యానిమల్స్ గోన్ వైల్డ్ అండ్ నెక్స్ట్ సైన్స్ ఆఫ్ స్టూపిడ్ ఇలాంటి వాటిని ప్రొడ్యూస్ చేసిన, ఇలాంటి వాటిని మనకి ప్లాట్ఫామ్కి తీసుకొచ్చిన సినిమా ఎడిట్స్ 9 అనే దానికి సీఈఓగా ఉన్నారు వివేక్ పౌల్ గారు. సో ఇదంతా ఆయన యొక్క ప్రొఫైల్ని చెప్తుంది. సో ఇది ఆయన ప్రొఫైల్కి సంబంధించింది. అలాంటి వ్యక్తి ఏషియాస్ మోస్ట్ క్రియేటివ్ ఎంటర్ప్రెన్యూర్గా ఇటీవల దుబాయ్లో జరిగిన 15వ ఆసియా ఆఫ్రికా బిజినెస్ అండ్ సోషల్ ఫార్మ్ సదస్సులో ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూద్దాం. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ రోల్స్ అవుట్ ప్రాజెక్ట్ రీహాబ్ ఇన్ అస్సాం. అస్సాంలో ప్రాజెక్ట్ రీహాబ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. రీహాబ్ అంటే అర్థం ఇక్కడ రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్ అనేది రీహాబ్ యొక్క ఉద్దేశం. సో అలాంటి రీహాబ్ని అస్సాంలో ఇంప్లిమెంట్ చేసింది అండ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్యలో చూసుకుంటే దాదాపుగా 332 హ్యూమన్ డెత్స్, 332 మరణాలు అనేవి కేవలం ఈ ఏనుగుల యొక్క అటాక్స్ వల్ల, ఎలిఫెంట్ అటాక్స్ వల్ల జరిగాయి. అందుకని చెప్పేసి కర్ణాటకలో మొట్టమొదటిసారిగా కేవీఐసి ఈ రీహాబ్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అంటే మనకి తేనెటీగల్ని యూజ్ చేసుకుని ఈ ఎలిఫెంట్ అటాక్స్ని హ్యూమన్ మీదకి ఆపడం అనమాట. సో కర్ణాటకలో సక్సెస్ అయిన తర్వాత తిరిగి రీసెంట్గా దీన్ని అస్సాంలో స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ కర్ణాటకని ఎంచుకోవడానికి, సెకండ్ అస్సాంని ఎంచుకోవడానికి కేవీఐసి దగ్గర ఒక రీజన్ ఉంది. భారతదేశం మొత్తంలో చూసుకుంటే ఏనుగులు అంటే ఎలిఫెంట్స్ అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రం కర్ణాటకనే. కర్ణాటకలో 6049 ఎలిఫెంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ దాని తర్వాత సెకండ్ ప్లేస్లో అస్సాం ఉంది, 5719 ఉన్నాయి. అండ్ కేరళలో 3054 ఉన్నాయి. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సో అక్కడి నుంచి తీసుకున్న డేటా ఇది. కర్ణాటకలో 6049, అస్సాంలో 5718, కేరళ 3054 వరకు మనకి ఏనుగులు. టాప్ 3 స్టేట్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్ పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ గా చెప్పొచ్చు. అందుకని కర్ణాటకలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది సక్సెస్ అవడంతో తిరిగి ఇప్పుడు రెండో రాష్ట్రం అస్సాంలో దీనిని ఇంప్లిమెంట్ చేసింది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్. అలాగే భారతదేశం మొత్తంలో కూడా యాజ్ పర్ 2021కి 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి, 32 ఏనుగు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. సో దీంట్లో మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసిన ఎలిఫెంట్ రిజర్వ్ లేదా ఎలిఫెంట్ శాంచురీ వచ్చేటప్పటికి సింగ్బమ్ ఎలిఫెంట్ రిజర్వ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్. జార్ఖండ్లో ఉన్న సింగ్బమ్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది భారతదేశంలో మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసిన ఎలిఫెంట్ రిజర్వ్గా చెప్పొచ్చు. అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కూడా భారతదేశంలో స్టార్ట్ చేశారు 1992లో. సో ఏనుగుల్ని కాపాడడం కోసం, ఏనుగుల్ని సంరక్షించడం కోసం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే దాన్ని 1992లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ రోల్స్ అవుట్ ప్రాజెక్ట్ రీహాబ్ ఇన్ అస్సాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ర్యాంకింగ్ కి సంబంధించింది. హాల్, బెల్ అండ్ ఐఓఎఫ్ అమాంగ్ ద టాప్ 100 గ్లోబల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ 2020. 2020కి గాను టాప్ 100 గ్లోబల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్స్గా మనకి హాల్, బెల్, ఐఓఎఫ్ నడిచాయి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇటీవల స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సో అది ప్రపంచంలోని టాప్ 100 గ్లోబల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించిన ర్యాంక్స్ ఇచ్చింది. సో దీంట్లో ఇండియాకి సంబంధించి డిఫెన్స్ రంగానికి సంబంధించి 3 ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ దీంట్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. మొట్టమొదటిగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది 42nd పొజిషన్లో ఉంది. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అనేది 66th పొజిషన్లో ఉంది. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది 60th పొజిషన్లో ఉంది. అంటే టాప్ 100లో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేవి స్థానాన్ని సంపాదించుకున్నాయి గ్లోబల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లిస్ట్లో. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం టాప్లో యుఎస్ఏ ఉంది అండ్ సెకండ్ వచ్చేటప్పటికి చైనా ఉంది. చైనాకి సంబంధించిన 5 కంపెనీస్ మనకి ఈ టాప్ స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఫస్ట్ ప్లేస్ యుఎస్ఏది ఉంది అండ్ సెకండ్ ప్లేస్ చైనాది ఉంది. ఇండియాకి సంబంధించిన ఈ 3 కూడా టాప్ 100లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. సో ఈ రిపోర్ట్ మొత్తాన్ని కూడా స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చింది. గతంలో కూడా మనకి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2021 ఇయర్ బుక్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇయర్ బుక్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ గురించి ఇది డిస్కస్ చేసింది. న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ ని కూడా ఇచ్చింది. లైక్ చైనా, పాకిస్తాన్, ఇండియా లాంటి కంట్రీస్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఎక్కువగా ఉత్పత్తి చేయడంలో ఇంక్రీజ్ అయ్యాయి అని లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్
ఇయర్లో అని. న్యూక్లియస్ వార్ హెడ్స్ యొక్క వాడకం అనేది ఎలా ఉంది, అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది అనే దాని మీద మనకి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గతంలోనే ఒక ఏమంటారు డేటాని ఇవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇదే ఇన్స్టిట్యూట్ గ్లోబల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చర్ అనే దానికి సంబంధించిన టాప్ 100 లిస్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ టాప్ 100 లిస్ట్లో హాల్ బెల్ అండ్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేవి స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక అపాయింట్మెంట్ కి సంబంధించింది, అది కూడా బ్యాంకింగ్ అపాయింట్మెంట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనే దానికి ఇటీవల ఎండీగా అపాయింట్ అయ్యారు ఇతిరా డేవిస్ గారు. సో డేవిస్ అపాయింటెడ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఈయన 2015 నుంచి ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు 3 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఎండీగా అపాయింట్ అవడం జరిగింది. సో ఈయన ఆల్రెడీ సిఇఓగా ఉన్న నితిన్ చుగార్ని రీప్లేస్ చేయనున్నారు అండ్ డేవిస్ గారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ఇటీరా డేవిస్ అపాయింటెడ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఈయన నితిన్ చుగ్ గారిని రీప్లేస్ చేయనున్నారు అండ్ ఈయన 2015 నుంచి ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ లో సర్వీస్ చేస్తున్నారు. 3 ఇయర్స్ పదవీ కాలానికి గాను ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. ఇక ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ విషయానికి వస్తే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బెంగళూరులో ఉంది. సమిత్ ఘోష్ అనే వ్యక్తి దీనిని స్థాపించారు. ఫౌండర్ ఆఫ్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ సమిత్ ఘోష్ గారు. అండ్ నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ విషయానికి వస్తే గతంలో అంటే డిసెంబర్ 2020లో మనీ మిత్ర లాంటి వాటిని కూడా ఇది ఏర్పాటు చేసింది. అంటే నియర్ బై కస్టమర్స్ కి ఇట్లాంటి ఏదైతే మనీ సర్వీసెస్ ని అందించేలాగా, క్యాష్ సర్వీసెస్ ని అందించేలాగా మనీ మిత్ర అనే సర్వీస్ ని కూడా ఇండియాలో లాంచ్ చేసిన బ్యాంక్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. సో అలాంటి ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కి డేవిస్ అపాయింటెడ్ యాజ్ అ ఎండి అండ్ సిఇఓ రీసెంట్లీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా అపాయింట్మెంట్ కి సంబంధించింది. సంజీవ్ మెహతా గెట్స్ అపాయింటెడ్ యాజ్ అ FICCI ప్రెసిడెంట్. FICCI ప్రెసిడెంట్ గా ఇటీవల సంజీవ్ మెహతా గారు అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇక్కడ FICCI అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అనేది FICCI యొక్క పూర్తి అబ్రివేషన్. ఇది 1927లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అంటే బిఫోర్ ఇండిపెండెన్సే ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గా దీన్ని చెప్పొచ్చు. అండ్ మహాత్మా గాంధీ గారి అడ్వైస్ మేరకు పురుషోత్తం ఠాకూర్ దాస్ అండ్ జిడి బిర్లా లాంటి వాళ్ళ యొక్క సహాయంతో 1927లో ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అనేది ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉంది. అయితే దీనికి ప్రెసిడెంట్ గా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ చైర్మన్ గా పనిచేస్తున్న సంజీవ్ మెహతా గారు అపాయింట్ అయ్యారు రీసెంట్ గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ దానికి చైర్మన్ గా పనిచేస్తున్న సంజీవ్ మెహతా గారు అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూఢిల్లీ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1927. సో దానికి అపాయింట్ అయ్యారు ఈయన. దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి జస్ప్రీత్ బుమ్రా. సో బుమ్రా బ్రాండ్ అంబాసిడర్ గా యునిక్స్ అనే దానికి ఇటీవల అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో జనరల్ గా యునిక్స్ వచ్చేటప్పటికి 2 కంపెనీస్ ఉన్నాయండి. ఒకటి ఇంటర్నేషనల్, ఒకటి ఇండియా వైడ్ ఉంది. ఇంటర్నేషనల్ గా ఉన్నది ఏంటంటే కంప్యూటర్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్కింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మల్టీ యూజర్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్. అది ఇంటర్నేషనల్ వైడ్ గా ఉంది యునిక్స్ అనే బ్రాండ్. ఇండియాకి సంబంధించి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది యునిక్స్ అనే బ్రాండ్. ఇది మొబైల్ యాక్సెసరీస్, మొబైల్ కి సంబంధించిన యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బ్రాండ్ యునిక్స్. దానికి జస్ప్రీత్ బుమ్రా గారు బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. గతంలో అంటే ఈ సంవత్సరం జూన్ 24న జస్ప్రీత్ బుమ్రా ఈజ్ ఆల్సో అంబాసిడర్ టు దట్ OnePlus. సో OnePlus అనే దానికి బుమ్రా బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. అండ్ తిరిగి మళ్ళీ ఇప్పుడు యునిక్స్ అనే దానికి కూడా ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఒకటి OnePlus అనే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అండ్ సెకండ్ యునిక్స్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండింటికి కూడా ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్ గా అండ్ వ్యవహరిస్తున్న క్రికెటర్ బుమ్రా గారు. కేంబ్రిడ్జ్ డిక్షనరీ నేమ్స్ పర్సివరెన్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2021. 2021కి గాను పర్సివరెన్స్ అనే దాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద కేంబ్రిడ్జ్ ప్రకటించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. 2020లో కేంబ్రిడ్జ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద క్వారంటైన్ అనే వర్డ్ ని మనకి ప్రకటించడం జరిగింది. 2021కి సంబంధించి పర్సివరెన్స్ అనే దాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద ప్రకటించింది. పర్సివరెన్స్ అంటే అర్థం కంటిన్యూడ్ ఎఫర్ట్ టు డూ ఆర్ అచీవ్ సంథింగ్ డిస్పైట్ డిఫికల్టీస్. సో మామూలుగా తెలుగులో చెప్పాలంటే పట్టుదల అనే మీనింగ్ వస్తుందంట పర్సివరెన్స్ అనే దానికి. సో అలాంటి వర్డ్ ని మనకి 2021 వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద కేంబ్రిడ్జ్ డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏషియన్ యూత్ పారా గేమ్స్ 2021. ఏషియన్ యూత్ పారా గేమ్స్ 2021 అనేవి ఇటీవల బహ్రెయిన్ యొక్క రాజధాని అయిన మనామాలో జరిగాయి. సో దాంట్లో ఇండియా ఓవరాల్గా 36 మెడల్స్ని గెలుచుకుంది. ఈ 36 మెడల్స్ కూడా 11 గోల్డ్ మెడల్స్ని, 11 సిల్వర్ మెడల్స్ని, 14 బ్రాంజ్ మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే మొట్టమొదటి స్థానంలో ఇరాన్ ఉంది. ఇరాన్ 97 మెడల్స్ని కైవసం చేసుకుంది. సెకండ్ థాయిలాండ్ 55 మెడల్స్ని కైవసం చేసుకుంది. ఇండోనేషియా 37 మెడల్స్ని, తర్వాత ఇండియా 36 మెడల్స్ని అండ్ జపాన్ 35 మెడల్స్ని కైవసం చేసుకున్నాయి. ఇది 4th ఏషియన్ యూత్ పారా గేమ్స్గా చెప్తున్నారు. 4th ఏషియన్ యూత్ పారా గేమ్స్ అనేవి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 మధ్యన బహ్రెయిన్లోని మనామా కేంద్రంగా జరిగాయి. ఇరాన్ 97 మెడల్స్తో టాప్గా నిలిచింది. ఇండియా 36 మెడల్స్ని కైవసం చేసుకుంది. దీంట్లో 11 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇది ఏషియన్ యూత్ పారా గేమ్స్ కి సంబంధించిన మెడల్ ఏవైతే మెడల్స్ ఉన్నాయో ఆ మెడల్స్ టాలీస్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో అది మనం స్పెసిఫిక్ గా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ వన్ మనకి అపాయింట్మెంట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఆదమా బారో wins second term as a Gambia's president. So Adama Barrow appointed as a or wins as a సెకండ్ టర్మ్ గాంబియా ప్రెసిడెంట్. సో దాదాపుగా 53 నియోజకవర్గాల్లో అండ్ 50 నియోజకవర్గాలకి గాను 53% ఓట్స్తో సెకండ్ టర్మ్ గాంబియా ప్రెసిడెంట్గా తిరిగి రీఎలెక్ట్ అయ్యారు బారో. అండ్ గాంబియా యొక్క క్యాపిటల్ రాజధాని వచ్చేటప్పటికి బాంజుల్ అండ్ దాని యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి గాంబియన్ డల్లాసీగా ఉంది. గాంబియా యొక్క కరెన్సీ గాంబియన్ డల్లాసీ అండ్ క్యాపిటల్ రాజధాని వచ్చేటప్పటికి బాంజుల్ అండ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు మనకి ఆడమా బారో అనే పర్సన్ ఉన్నారు. సో ఈయన తిరిగి రీఎలెక్ట్ అవ్వడం జరిగింది గాంబియాకి ప్రెసిడెంట్గా. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో బారో విన్స్ అండ్ సెకండ్ టర్మ్ యాజ్ అ గాంబియాస్ ప్రెసిడెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నాసా పిక్స్ అప్ ఇండియన్ ఆరిజిన్ అనిల్ మీనన్ ఫర్ అ మిషన్ టు మూన్ అండ్ మార్స్. సో నాసా ఒక మిషన్ ని కండక్ట్ చేయబోతుంది మూన్ అండ్ మార్స్ కి సంబంధించి. సో దానికి గాను స్పేస్ ఎక్స్ ఫ్లైట్ సర్జన్ అయిన అనిల్ మీనన్ గారిని ఇటీవల అపాయింట్ చేసుకోవడం జరిగింది నాసా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇటీవల 10 కొత్త మంది ట్రైనీస్ని అంటే 10 నూతన ట్రైనీస్ని అండ్ ఇటీవల నాసా పిక్ చేసింది. సో దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్గా అనిల్ మీనన్ గారు ఉన్నారు. నాసా పిక్స్ అప్ ఇండియన్ ఆరిజిన్ అనిల్ మీనన్ ఫర్ అ మిషన్ అండ్ టు మూన్ అండ్ మార్స్ గా చెప్పొచ్చు. సో దానికి సంబంధించింది. సో ఈ రోజు మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే అనేది. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే అనేది డిసెంబర్ 10th రికగ్నైజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ అక్విస్ట్ ఫర్ నైతిక్ భారత్. పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ అక్విస్ట్ ఫర్ నైతిక్ భారత్ అనేది బుక్కి సంబంధించింది. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ వివేక్ పౌల్ అవార్డెడ్ ఆసియాస్ మోస్ట్ క్రియేటివ్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ దుబాయ్. 15వ ఆసియా ఆఫ్రికా సదస్సు దుబాయ్లో జరిగింది. దాని సందర్భంగా ఏషియాస్ మోస్ట్ క్రియేటివ్ ఎంటర్ప్రెన్యూర్గా వివేక్ పౌల్ గారు అవార్డుని అందుకున్నారు. యునిక్స్ సైన్స్ జస్ప్రీత్ బుమ్రా యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. జస్ప్రీత్ బుమ్రా గారిని యునిక్స్ అనే ఒక మొబైల్ యాక్సెసరీస్కి సంబంధించిన ఇండియన్ గ్రోత్ అప్కమింగ్ ప్లాట్ఫామ్గా చెప్పొచ్చు. ఆ కంపెనీ యునిక్స్ సైన్స్ అనేది బ్రాండ్ అంబాసిడర్గా జస్ప్రీత్ బుమ్రా గారిని అపాయింట్ చేసుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్ డేవిస్ అపాయింటెడ్ యాజ్ అ ఎండి సిఇఓ ఆఫ్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ సంజీవ్ మెహతా గెట్ అపాయింటెడ్ యాజ్ అ FICCI ప్రెసిడెంట్. సో మనకి కామర్స్ ఏదైతే కామర్స్ ఛాంబర్స్ ఇండస్ట్రీ ఉందో సో దానికి సంబంధించి ప్రెసిడెంట్గా సంజీవ్ మెహతా గారు అపాయింట్ అయ్యారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ రోల్స్ అవుట్ ప్రాజెక్ట్ రీహాబ్ ఇన్ అస్సాం. సో ఎలిఫెంట్స్ హ్యూమన్ అటాక్స్ కి సంబంధించి KVIC రీహాబ్ అనే ఒక ప్రాజెక్ట్ ని అస్సాంలో ఇటీవల ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. హాల్ బెల్ అండ్ IOF అమాంగ్ ద టాప్ 100 గ్లోబల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ 2020. సో 2020లో అండ్ గ్లోబల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కి సంబంధించిన లిస్ట్ లో అండ్ USA టాప్ కంట్రీ, సెకండ్ చైనా కంట్రీ ఉండగా ఇండియాకి సంబంధించిన 3 డిఫెన్స్ రంగానికి ఎస్పెషల్లీ సంబంధించినవి సో టాప్ 100లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కానీ లేకపోతే బెల్ కానీ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ కేంబ్రిడ్జ్ డిక్షనరీ నేమ్స్ పెర్సివరెన్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2021. పర్సివరెన్స్ అనే దాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద కేంబ్రిడ్జ్ ఇటీవల ప్రకటించింది. దానికి సంబంధించింది. నెక్స్ట్ వన్ బారో విన్స్ సెకండ్ టర్మ్ యాజ్ అ గాంబియాస్ ప్రెసిడెంట్. సెకండ్ టైం గాంబియా ప్రెసిడెంట్గా బారో తిరిగి ఎన్నికయ్యారు. దానికి సంబంధించింది. నాసా పిక్స్ అప్ ఇండియన్ ఆరిజిన్ అనిల్ మీనన్ ఫర్ ఎ మిషన్ టు మూన్ అండ్ మార్స్. సో మూన్ అండ్ మార్స్కి సంబంధించిన మిషన్కి ఇటీవల నాసా ఇండియన్ ఆరిజిన్ భారత సంతతి అయిన అనిల్ మీనన్ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏషియన్ యూత్ పారా గేమ్స్ అనేవి బహ్రెయిన్ యొక్క రాజధాని అయిన మనామాలో జరిగాయి. దీనికి సంబంధించి ఇండియా టోటల్గా 36 మెడల్స్ని గెలుచుకుంది. దాంట్లో 11 గోల్డ్ మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది. ఇరాన్ 97 మెడల్స్తో టాప్ పొజిషన్లో ఉండగా థాయిలాండ్ 55
మెడల్స్తో సెకండ్ పొజిషన్ని సంపాదించుకోవడం జరిగింది. సో ఇవి ఈరోజు ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.